Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my videos. Thank you so much for your support, guys. సో మనం ఈరోజు వచ్చేసి సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చామన్నమాట. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అని అంటే ఫస్ట్ మనకి నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో నామినేషన్స్లో జరిగిన వాళ్ళు ఒకరినొకరు హట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళే సంతాప సభ అనేది ప్రకటించుకున్నారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళని హక్ చేసుకోవడం, సారీ చెప్పడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద డ్రామా అనేది అక్కడ జరిగిందనమాట. ఈ డ్రామా అంతట్లోకి ఎక్కువ మనకు కారం వేసే యష్మి పాప వచ్చేసి ఆమె ఎక్కువ హట్ అయిపోయింది అనమాట. ఆమె నామినేట్ చేసినప్పుడు ఎవరు హట్ అవ్వకూడదు, మళ్ళీ ఈవెన్ ఎవరైనా చేస్తే ఈమె హట్ అయిపోతుంది. సో ఆమె యష్మి కొంచెం మరీ ఎక్కువగా ఏడవడము, పాపం నా మణికంఠ వెళ్ళి ఫ్రెండ్షిప్ వేరు నామినేషన్ వేరు అని క్లియర్గా చెప్పినా కూడా ఈమె వచ్చేసి ఇంకా అదే ఇదితో వేరు వేరు అంటే నాగమణికంఠ మీద పగ పట్టేసింది అనమాట ఎవరు యష్మి. సో యష్మి అనేది కొంచెం డ్రామా అక్కడ హై చేసింది. సో ఈమె ఈ డ్రామా చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి వాళ్ళకి టాస్క్ పెట్టారు. టాస్క్ ఎందుకంటే వీళ్ళు టాస్క్ విన్ అయితే ఏమవుతుందంటే వీళ్ళకి ఫుడ్ ఏదైతే వాళ్ళకి మామూలు వీక్ ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ వాళ్ళకి ఇష్టమైంది ఎంతైనా చూస్ చేసుకోవచ్చు, మీరు ఈ టాస్క్లు ఆడాలి అని చెప్పేసి నిఖిల్ టీంకి అభయ్ టీంకి పెట్టారనమాట ఈ టాస్క్ అనేది. ఈ టాస్క్ పెట్టిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే వాళ్ళ చీఫ్స్ యొక్క ఫొటోస్ ఎక్కువ ఫ్రేమ్స్లో ఎవరైతే ఎక్కువ పెడతారో, ఎక్కువ ఫ్రేమ్స్ ఏ దేని మీద అయితే ఉంటాయో, ఏ బోర్డు మీద అయితే ఉంటాయో, సో వాళ్ళు మనకు విన్ అయినట్టు అనుకున్నారు. సో ఆ ప్రాసెస్కి మనకు సంచాలక్గా మన సీత వచ్చింది. షీఈస్ డూయింగ్ వెరీ వెల్ గైస్. సీత చాలా బాగా చేసింది ఆ దాంట్లో. ఇక్కడ మన పృథ్వీ గారు ఆటోమేటిక్గా అగ్రెసివ్ అయిపోతా ఉన్నారు. మన నబీల్ వచ్చేసి తెలివిగా ఆడాడు. సో నబీల్ ప్లేయింగ్ బాగుంది, కానీ అక్కడ నబీలు దానిలో సీత కరెక్ట్ జస్టిస్, నబీల్ వాళ్ళు ప్లేయింగ్ కరెక్ట్గా కాబట్టి అంటే పట్టుకోవడం, తోసేయడం పృథ్వీ చాలా ఎక్కువ చేశాడు వాళ్ళ టాస్క్లో. పృథ్వీ అన్బ్యాలెన్స్డ్ అయ్యాడు. అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నబీల్ అనేది వాళ్ళ టీం అక్కడ విన్ అయింది. సో విన్ అయిన తర్వాత అప్పుడు చూడాలి గైస్, యస్మి ఏమి రెచ్చిపోయిందో అసలు. ఇట్లా కళ్ళతో తోసే అవతల వాళ్ళని తోసే అది ఇది అని చెప్పేసి మన నబీల్కి పుష్ చేస్తా అది చెప్పడము, అరవడము. ఆమె ఎందుకు అలా అరుస్తుంది? పక్క టీం వాళ్ళు కూర్చోన్నారు కదా, ఆమె కూర్చోవడం రాదా యస్మికి? అరుస్తానే ఉంది గైస్. ఆ తర్వాత అప్పుడు సీత వచ్చేసి సో మళ్ళీ పట్టుకొని పృథ్వీ తోయిపోయాడు కాబట్టి అంటే లైక్ దట్ తోసినట్టు ఉండడం వల్ల పృథ్వీని డిస్క్వాలిఫై చేసి ఆ టీం విన్ అయింది. సో అభయ్ టీం అనేది విన్ అయింది ఫస్ట్ టాస్క్లో. సో ఇక్కడ సంచాలక్గా సీత ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసేటప్పటికల్లా సో వీళ్ళు ఒక నత్తల్లాగా క్యాబేజీని తోసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. దాంట్లో మన నిఖిల్ టీం నుంచి, శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ సోనియా వచ్చారు, ప్రేరణ అండ్ ఓమాదిత్య గారు వచ్చారు. సో ఓమాదిత్య గారు, మీరు గేమ్ బాగా ఆడట్లేదు, సో మీరు ఎక్కడో ఉంటున్నారు, గేమ్లో లేరు, మీరు టెన్షన్ పడుతున్నారు, సో మీరు అలా డల్గా ఉన్నారు. దీంట్లో మణికంఠని సంచాలక్గా బిగ్ బాసే అనౌన్స్ చేశారు, ఎవరు చెప్పలేదు, బిగ్ బాసే చెప్పాడు. సో ఆ టాస్క్ గై నిఖిల్ సూపర్ స్మార్ట్గా ఆడాడు, నిఖిల్ చాలా బాగా ఆడాడు. సో అక్కడ విన్నింగ్ వచ్చేసి మన శక్తి టీం విన్ అయింది. విన్ అయితే వాళ్ళు ఏమీ డైజెషన్ చేసుకోవట్లేదు గైస్. అసలు ప్రేరణ అయితే నాగమణికంఠతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేసింది. మణికంఠ ఎక్సలెంట్, సూపర్గా అతనికి ఏది తప్పు అనిపిస్తుంది, ఏది రైట్ అనిపిస్తుంది అదే చెప్తున్నాడు. మణికంఠ ఈజ్ వెరీ నైస్ ఇన్ దిస్ గేమ్ అనమాట. అదే చెప్పాడు. అది కరెక్ట్ కాదని నాకు అనిపించగానే నేను అది చేయలేదు అని చెప్పి మణికంఠ కూడా ప్రేరణతో డిస్కస్ చేశారు. మొత్తం ఆ అబ్బాయి వీళ్ళందరూ కలిసేసి అందరు నాగమణికంఠ మీద ఒక ఇదిలో వెళ్ళిపోయినా కూడా మనకు నాగమణికంఠ సూపర్ ఇచ్చాడు. సో అక్కడ కూడా తను సక్సెస్. సీత బాగా చేసింది సంచాలక్గా, నాగమణికంఠ చాలా బాగా చేశారు. తర్వాత థర్డ్ టాస్క్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్ వచ్చేసి మొత్తం ఫుల్గా బెలూన్స్ అనే ఫుల్గా చేసేసుకున్న తర్వాత
ఒకరి ఎవరి మీద అయితే బెలూన్స్ అనేది కాకుండా ఏ కలర్ బెలూన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు. అది విన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఫుడ్ వస్తుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. దీంట్లో ఇక్కడ చూడాలి గైస్, అసలు మన యష్మి చేసింది గలవా. చిన్న చిన్న గొడవ అయితే ఏమి చేయలేదు ఆమె. సోనీని సంచాలక్గా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సోనీ ఈ సంచాలక్గా చాలా బాగా చేసింది. ఇక్కడ వరకు నాకు ఓకే అనిపించింది. బట్ ఇంకా ఆమెది చూడాలి. ఇంకా గేమ్ కూడా బాగానే ఆడింది, ఆ ముందర గేమ్ టాస్క్ కూడా. సో సంచాలక్గా ఏం చేసిందంటే ఆమె ఒక బాక్స్ ఇచ్చుంటే ఆ బాక్స్ బయటికి రాకూడదు అని చెప్పి చెప్తూనే ఉంది. అయినా కూడా అబ్బాయి వచ్చేసి గేమ్ బయట నుంచి చేరి గేమ్ ఆడాడు. అక్కడ ఒకటే యాక్చువల్లీ డిస్క్వాలిఫై. అబ్బా, యష్మి చూడాలి, ప్రేరణ చూడాలి, నాగమణికంట కూడా అందరు కలిసి ఆ టీం ఒప్పుకోలేదు గైస్ అసలు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో సంచాలక్ చెప్పిన వెంటనే ఆపేస్తే మళ్ళీ బుక్ తీసి వాళ్ళు మీకు అక్కడ వాళ్ళకే తెలుసు దానికన్నా కూడా వాళ్ళ దాంట్లో ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి అని. వాళ్ళు పాయింట్స్ ఎత్తుక్కోవడం కోసం కూర్చొని ఒప్పుకోకుండా అరుస్తా, యష్మి అంతా అరుస్తా. తను ఎందుకు తీసుకోవట్లేదు? తను నామినేట్ చేసినప్పుడు అందరు తీసుకోవాలి, తను ఎవ్వరు నామినేట్ చేయకూడదు. సో ఇంత చేస్తుంది యష్మి. ప్లీజ్ బయటకు వచ్చేయండి మీరు. బిగ్ బాస్ హౌస్ అసలు ఏం బాగాలేదు, అలా ఉంది. ప్రేరణ కూడా అసలు ఆ టీం ఒప్పుకోదు గైస్. అసలు వాళ్ళు ఎంత గొడవ అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఆ టీము. సో మనకి ఇది ఇలా నడుస్తూ ఉంది. మధ్యలో మన నిఖిల్ ఎవరిని, మన సీతాని కొంచెం ఏందో సీతతో కొంచెం క్లోజ్గా మాట్లాడడానికి చూస్తున్నాడు నిఖిల్. సో ఈ కాన్వర్జేషన్ కూడా జరుగుతుంది. సో రేపటి ఎపిసోడ్ నెక్స్ట్ది ఎలా ఉండబోతుంది ఏంటి అని అనేది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. నా ఓట్ అయితే నాగమణికంట చాలా బాగా ఆడుతున్నాడు గైస్. నాగమణికంట ఈజ్ గుడ్ అండ్ సీత ఈజ్ గుడ్, నిఖిల్ ఈజ్ గుడ్. సో ప్లీజ్ subscribe to my channel. Thank you for watching my channel. Thank you so much. Bye guys.